25న కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది. సో తెలంగాణ ప్రజా జాగృతి పేరిట కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది. సో మునీరాబాద్ లో ప్రకటిస్తాం, రాజకీయ పార్టీగా జాగృతి సంస్థ, ఢిల్లీలో లాబింగ్ చేస్తా, గల్లీలో కష్టపడతా, గులాబీ క్యాడర్ మాతోనే అంటూ కవిత చెప్తా ఉంది. సో ఏప్రిల్ 25 అంటే దాదాపు ఇంకో నెల రోజుల సమయం ఉన్నది. ఇది నిన్న ఆమె ప్రకటించడం జరిగింది. సో ఏప్రిల్ 25న కంప్లీట్ గా కవిత తెలంగాణ ప్రజా జాగృతి పేరిట పార్టీని స్థాపిస్తుంది. టీపీజే పార్టీని రిజిస్టర్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఏప్రిల్ 25న ఈ యొక్క టీపీజే పార్టీ యొక్క ఎజెండాను కంప్లీట్ గా కవిత ఫిక్స్ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ జాగృతి తోటి తెలంగాణ సంబంధించిన సమాజంలో జాగృతికి ఒక స్థానం ఉన్నది కాబట్టి ఇప్పుడు జెండా ఖచ్చితంగా జాగృతి ఇంతకుముందు ఉన్నటువంటి జెండా ఏదైతుందో దాన్ని పోలి ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో మరి ఎజెండా ఏ విధంగా ఉండబోతుంది ఏంటిది అనేది ఆ ప్రిపరేషన్ ఉన్నట్టు తెలుస్తోంది. అవన్నిటిని కూడా ఏప్రిల్ 25వ తారీఖు నాడు ఘనంగా నిర్వహించేటువంటి అవకాశం అయితే చాలా పకడ్బందీగా నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. కవిత జాగృతి విషయంలో ఆమె ఏం చెప్తోంది ఏంటిది అనేటువంటి విషయంలో ఒకసారి చూద్దాం. సో తెలంగాణ భవిష్యత్తును మార్చే దారి దీపంలో కొత్త రాజకీయ పార్టీని ఏప్రిల్ 25న ఏర్పాటు చేయబోతున్నామని మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ వేదికగా ఆ రోజు ఉదయం పార్టీ పేరును ప్రకటించబోతున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రామ్ మందిర్లో సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం నిజామాబాద్ తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉద్యమ సంస్థగా ఉన్నటువంటి తెలంగాణ జాగృతి సంస్థ రాజకీయ పార్టీగా మారబోతుందని తెలిపారు. శ్రీరాముడి పుట్టినరోజు, పెళ్లి రోజు, పర్వదిన సందర్భంగా రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రకటించడం సంతోషంగా ఉందని అన్నారంటూ చూస్తాం. సో 12 ఏళ్ల తర్వాత కూడా మౌలిక వసతుల కోసం అడుక్కోవాల్సినటువంటి అవసరం ఉందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో సంపూర్ణ విజయం సాధించలేదని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలన కూడా ఇంకా దారుణంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో ప్రతిరోజు బాధపడుతున్న ప్రజల తరపున పోరాడేందుకు ఒక కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు అవసరం ఉందన్నారు. మార్పుకు రావాలని భావించే వారందరినీ తమ పార్టీ ఆవిర్భావ సభకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారంటూ చూస్తాను. సో ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ ప్రజా జాగృతి ఏప్రిల్ 25న ఆమె ప్రకటించబోతున్నటువంటి పార్టీ లక్ష్యాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటిది అనేది ప్రజలకు కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. సో ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఆమె మీద రెండు మూడు రకాల ఆరోపణలు ఉన్నాయి. సో గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితితోటి మీకు అనుబంధం ఉంది. ముఖ్యంగా కేసీఆర్ కూతురుగా మీరు ఆల్రెడీ రాజకీయాల్లోకి రావడం జరిగింది. సో 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ప్రజల సమస్యలు ఒక్కటి కూడా పట్టించుకోలేదనే ప్రధానమైనటువంటి విమర్శ ఉంది. ఒకవేళ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో గనక మీ ఫ్యామిలీ మీకు అండగా ఉండి కొంత ఇబ్బంది లేకుండా చేస్తే ఈరోజు మీ పార్టీ పెట్టేవాళ్ళు కాదు అనేటువంటి ఒక విమర్శ కూడా ఉంది. అదేవిధంగా ఇక్కడ రకరకాల రాజకీయ పార్టీ అనగానే ఒక అధికారం కోసమే తప్ప ప్రజా సమస్యల కోసం కాదు అనే విమర్శ బలంగా ఉన్నది. సో దానికోసం మీరు ఏం చేస్తారో ఖచ్చితంగా కార్యాచరణలో చెప్తే ప్రజలు ఆదరిస్తారా లేదా అనేది డిసైడ్ అవుతారు.